మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె సినిమాలోకి రాకపోయినా వ్యక్తిగత కారణాలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఫ్యామిలీలో పుట్టిన ఈమె తన మొదటి ప్రేమ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుటుంబ సభ్యుల్ని ఎదురించి తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అంతేకాదు, తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది. ఇక కుటుంబాన్ని కాదు అనుకుని అతడితో వెళ్లిపోయి ఒక కూతురు పుట్టాక అతడికి విడాకులిచ్చి మళ్లీ తండ్రి చెంతకు చేరింది. దీంతో ఆయన శ్రీజని తన కోరిక మేరకు కళ్యాణ్ దేవ్కిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వీరి వివాహానికి గుర్తుగా ఒక కూతురు కూడా పుట్టింది. ఇక మామ చిరంజీవి ప్రోత్సాహంతో కళ్యాణ్ దేవ్ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఏమైందో తెలియదు కానీ సడన్ గా శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుని విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయకపోయినా విడాకుల వార్త వైరల్ అయింది. ఇక వీరి బంధానికి గుర్తుగా పుట్టిన పాప కూడా చిరంజీవి దగ్గరే ఉంది. కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతుర్ని వారానికి ఒకసారి కలుస్తూ పలు భావోద్వేగ పోస్టులతో అందరినీ కంటతడి పెట్టిస్తూ ఉంటారు. ఇకపోతే ఒకప్పుడు తన కూతురితో కలిసి దిగిన ఫొటోస్, వీడియోస్ ని అలాగే తన బ్రాండ్ ప్రమోషన్స్ కి సోషల్ మీడియాలో షేర్ చేసే ఈయన గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయారు. ఇక దీంతో కళ్యాణ్ దేవ్ ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదు అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. అయితే మళ్లీ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు కళ్యాణ్. తన కూతురితో ఉన్న ఫోటోతో పాటు హార్ట్ సింబల్, కాఫీ అలాగే గులాబీ పువ్వులు షేర్ చేస్తూ నేను ఎప్పుడు కూడా ప్రేమనే ఎంచుకుంటాను, మీరు అలాగే చేస్తారా అంటూ ఒక క్యాప్షన్ జోడించారు. దీంతో కళ్యాణ్ దేవ్ మళ్లీ ప్రేమలో పడ్డారని అందరూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని శ్రీజకి తెలిసేలా చేయాలని ఈ పోస్ట్ పెట్టి ఉంటాడని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ ఫొటోస్ లో చిరంజీవి చిన్న మనవరాలు శ్రీజ, కళ్యాణ్ల కూతురు చాలా ముద్దుగా ఉంది. ముఖ్యంగా తండ్రి పోలికలే వచ్చాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా పిల్లల కోసమైనా వీళ్లు కలిసి ఉండాలని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఈ జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.